మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాల సమయములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, మీరందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయములో మరొకసారి మీతో కలిసి నా దేవుని వాక్యమును ఈ విధంగా మీకు తెలియచేయడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై మీకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ దేవుడు తన రెక్కల నీళ్ళ భద్రపరచాలని మీ కొరకు నిత్యము మానక ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ వాక్యము ప్రతిరోజు మీరు వింటున్నారు కదా. ఈ వాక్యము మీరు విని అనేకమైన ప్రజలకు మీరు తెలియచేయండి. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప పరిచర్యను మీరు కూడా ప్రోత్సహించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే కొంతమందికైనా దేవుని సువార్త అందించాలన్న నాకు ఉద్దేశముతో, కొందరైనా నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలనే ఒక ఉద్దేశంతో ఈ వాక్యమును ప్రతిరోజు మీకు పంపిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు వినండి, అనేకమైన ప్రజలకు తెలియచేయండి. ఈ వాక్యం వినిపించండి. మీరు ఈ భారభరితమైన ఈ సువార్త పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వాలని మేము ప్రభుపేట కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి నిన్న దినమంతా దేవుడు కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందును బట్టి ఆ గనుడైన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము ఈ విధంగా చెలవిస్తుంది. 147వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా చెలవిస్తుంది. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. విన్నారు కదా ప్రియ స్నేహితులారా, వింటున్నారా? నీ సరిహద్దులలో సమాధానమును కలగజేసేవాడు ఎవరు అనంటే ఆ శిలువలో రక్తమును చిందించి ప్రాణం అర్పించిన నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ సరిహద్దులలో నెమ్మది కలగజేయవాడు. ఆయన కన్య మరియ గర్భమున జన్మించి నీ కొరకు నా కొరకు అందరి కొరకు ఈ భూలోకమునకు మానవ రూపం దాల్చి అనేకమైన నశించిపోతున్న పాపులందరినీ రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యమునకు వారసులు చేయాలనేదే ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఎవరు నశించిపోవటము దేవుని చిత్తము కాదు. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని బిడ్లారా, వింటున్నారా? నీ సరిహద్దులలో దేవుడు సమాధానము కలగజేయువాడు. నీ సరిహద్దులను విశాలపరచువాడు ఆయనే. కనుక నీవు ఈ దేవుని వాక్యమును నీ హృదయములో భద్రపరుచుకొని ఈ వాక్యమును నీ కుటుంబములో ఉంచినట్లయితే, నీ హృదయంలో దీన్ని భద్రము చేయబడినట్లయితే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. 128వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఎప్పుడు నువ్వు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు అని. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారికి తప్పకోకుండా ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నీ సరిహద్దులన్నిటిలో నా దేవుడు నీకు సమాధానం కలగజేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరుడా, వింటున్నారా? ఈ వాక్యము నిన్ను బలపరచడం కోసమే. ఇంతవరకు ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించకపోతే ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళండి. సేవకులతో ప్రార్థన చేయించుకోండి. నీకు బాప్తిసం పొందండి. రక్షణ భాగం నీకు దొరుకుతుంది. తప్పకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక ఆలస్యం చేయక దేవుని వాక్యమును నువ్వు అంగీకరించు. ఎందుకంటే నీ సరిహద్దులలో ఈ లోకములో ఎవ్వరూ సమాధానం ఇవ్వలేరు, కానీ నీ సరిహద్దులలో సమాధానం ఇచ్చేవాడు ఎవరయ్యానంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని నీ హృదయములోకి ఆహ్వానించు. తప్పకుండా నీకు రక్షణ భాగం దొరుకుతుంది. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అంతా ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఇంకా ఆలస్యం చేయక యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తావా? ఇప్పుడే తడవు చేయకుండా ఈ వాక్యం అంగీకరిస్తున్న బిడ్డ, ఇప్పుడే నువ్వు ఈ వాక్యమును అంగీకరించి, నీకు ఈ వాక్యము ప్రతిరోజు నీకు ప్రయోజనకరంగా ఉందంటే, నీకు ఎలాగనిపించింది, నీకు ప్రయోజనకరంగా ఉంటే వెంటనే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీరు విన్న వెంటనే రోజు మీకు 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వాళ్ళు
తప్పకుండా వాక్యం వింటారు, రక్షించబడతారు. నీ వంతుగా నీవు ఈ వాక్యం చేయాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.